జూలై 22వ తేదీ పునీత మగ్దలా మరియమ్మ గారి పండుగ. గలిలయ సముద్రములోని తిబేరియా పట్టణములో మగ్దలా అనే గ్రామములో జన్మించినందున వీరికి మగ్దలా మరియ అని పేరు వచ్చింది. ఈమె పాపాత్మురాలుగా పరిగణించబడి సమాజంచే అసహించుకొనబడి దూరంగా నెట్టివేసిన తరుణంలో ఈమె యేసు ప్రభుని పాదాలపై పడి తన పాపాల కోసం మిక్కిలిగా పశ్చాత్తాపపడింది. తన పాత జీవితాన్ని సంపూర్తిగా త్యజించి కొత్త జీవితం ప్రారంభించగా ప్రభువు ఆమెను ఆదరించి క్షమాపణ దయచేసి తన దైవత్వాన్ని చాటుకున్నారు. మగ్దలా మరియకు పట్టిన 7 దయ్యములను ప్రభువు తన శక్తిచే వెళ్ళగొట్టి ఆమెకు విముక్తిని ప్రసాదించారు. కలువరిగిరిలో క్రీస్తును సిలువ వేసినప్పుడు సిలువ క్రింద నిలబడి దుఃఖసాగరములో మునిగిన తల్లి మరియను ఓదార్చిన దయనీయురాలు పునీత మగ్దలా మరియమ్మ గారు. యేసు సమాధి గెలిచి పునరుత్థానమైన పిమ్మట మొట్టమొదటిగా ప్రభువు మగ్దలా మరియమ్మకు దర్శనం ఇవ్వగా వెంటనే మృత్యుంజయ యేసును గూర్చి ఆనందముతో శిష్యులకు చాటిన మొదటి సువార్తీకురాలుగా పేరుగాంచింది పునీత మగ్దలా మరియమ్మ. పునీత మగ్దలా మరియమ్మ గారా మా కొరకు